కిరణ్ కూడా చేపట్టండి, కిరణ్ కూడా చేపట్టండి. వీరు నికాసైన కాంగ్రెస్ నాయకుడా జీవారెడ్డి గారు? ఇక మేమందరం చేసేది ఇక్కడ స్థానిక పరిస్థితుల్లో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు కలిసి పనిచేస్తా ఉన్నాం. మరి అన్ని కూడా ముంతా మీకు చెప్తే బాధ అనిపిస్తుంది. మీరు మా గురించి బ్రీడ్లు మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీ నుంచి, బహుజన సమాజ్ పార్టీ నుంచి, సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్ ఎవరైనా ఎక్స్పెక్ట్ మీరు? మరి ఎంతమంది సంస్థానం చేసింది మీరు? ఇంతమంది అవసరం ఉండినా అబ్సల్యూట్ మెజార్టీ ఇచ్చింది కదా 85 మందితోటి. ఆ టైంలో కూడా మీకు సబ్దమ్మా, సుధీర్ రెడ్డి గారు వీళ్ళందరూ అవసరం ఉండినా ఏమేమన్నా ఎంట లేకుండా ఇంటివా? దేంట్లో దేని తప్ప దేంట్లో ఆలోచించబడ్డామని చెప్పి అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఇవాళ జగిత్యాల జీవన్రెడ్డి గారిని స్వాగతిస్తూ పేద సభ పెడుతున్నారు. జీవన్రెడ్డి గారికి జగిత్యాల నియోజకవర్గాల్లో 2009లో ఎక్కడ మెజార్టీ రాలేదు. 14లో డిలిమిటేషన్ లో కలిసిన రాయకల్ బీర్పూర్ తోటే, సలంగాపూర్ తోటే వారు గెలిచారు. జగిత్యాల ప్రాంతంలో పట్టణం చుట్టుపక్కల సంజయ్ కుమార్ కి మెజార్టీ ఇచ్చిన ప్రజలు 18 అంటే వన్ సైడ్ చేసింది. 23లో 16,000 మెజార్టీ గెలిపించారు. ప్రభుత్వం పోయిన తర్వాత నేను ఫామ్ హౌస్ పోయినా. ఎన్నడూ మీ దగ్గరికి ఏం లాలచి వల్లే. పెద్దలు కేసీఆర్ గారు అంటే అందరికీ గౌరవమే తెలంగాణ రాష్ట్రం. కానీ వారి గౌరవం తగ్గించే విధంగా మీరు మీ అహంకారం, మీ అక్రమ సంపాదన. నేను పూర్తి చిన్నోళ్ళం కాదు. నాకెవరో చెప్పారు మీకు ఫియట్ కాదు మీ నాన్నగారు. అంతకంటే ముందు మా నాన్నకు ఫియట్ కాదు, అంతకంటే ముందు మా మామూలు ఫియట్ కాదు. రాజకీయాల్లో నా భార్య తరఫున పెద్ద మనిషి. అసలు కరీంనగర్ రాజకీయాలు అంతకంటే తీసుకుంటున్నారా? మొట్టమొదటి చెప్పి చైర్మన్ గా, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇరిగేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్, ఎండోమెంట్, ఈ శాఖలు, షుగర్ ఇండస్ట్రీస్, డ్రైనేజ్ బోర్డ్ ఇన్ని మినిస్ట్రీ చేసి తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రీజనల్ కమిటీ చైర్మన్. మరి నేను ఏమైతే అనుకుంటున్నాను? మొన్న మీరు జీవారెడ్డి గారి ఇంటికి వచ్చినాడు. దుర్వారెడ్డి, డాక్టర్ దుర్వారెడ్డి భార్యను పరిచయం చేసిన నా మేనగోడలు భర్తలో అదే రిలేషన్. మా అమ్మ మేనగోడలే. వస్తే మా ఇంటిగానే ఉండేవారు. తర్వాత బిడ్డ నటించారు సొంత. Subscribe us and press the bell icon for more interesting updates.